అందుకు శంకర్ గారు నవ్వారు. నాకు కోపం వచ్చింది, అంతే అంతే. సరిపోయింది. కారులో కూడా గొడవలు పడుతూనే వచ్చారన్నమాట. మాకు మామూలే కదా, పర్లేదు. అఖిల్, నువ్వేంటి తినట్లేదు? భోజనం చేయి. అక్కీ డల్గా ఉండడానికి కారణమేంటో నాకు అర్థమైంది. అక్కీని ఎలా సంతోషంగా ఉంచాలో, ఏం చేయాలో నాకు తెలుసు. అబ్బాయ్, నువ్వు అక్కీ కోరుకున్నట్టుగా మేం కంపెనీ బాధ్యతలు తీసుకున్నాం. హ్యాపీ కదా? చాలా అంటే చాలా హ్యాపీ శంకర్ గారు. కానీ నేను హ్యాపీ కాదు. ఎందుకు? చైర్మన్ సీట్ తో పాటు కంపెనీ కూడా రాసివ్వలేదనా? బా, ఎంతసేపు మీ కళ్ళన్నీ నా చైర్మన్ సీట్ మీదే ఉన్నాయి. మీరు మీ కుళ్ళు కూడా. మీరు చెప్పండి శంకర్ గారు, ఎందుకు హ్యాపీగా లేరు? ఏం లేదా అబ్బాయ్, ఈవిడి చెల్లెళ్ళకి జాబులు ఇవ్వడంతో పాటు ఈవిడికి కూడా జాబ్ ఇచ్చి ఈవిడిని సంతోషపెట్టారు. మా చెల్లెళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ తీసుకున్నారండి. హలో గౌరీ గారు, క్యాంపస్ ప్లేస్మెంటే అయినా కంపెనీ ఎవరిది? అబ్బాయి అక్కిలదే కదా. మీ తమ్ముళ్ళకు కూడా మీరు జాబ్ వచ్చేటట్టు చేశారు కదా. అది నేనే రికమెండ్ చేశాను. శంకర్ గారికి ఏం తెలీదు, జస్ట్ పర్మిషన్ కోసం పంపించాను అంతే. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? క్లారిటీ వచ్చిందా? సారీ. మీ సారెలు గిరులు మీ దగ్గర పెట్టుకోండి. ముందు నన్ను మాట్లాడివ్వండి. నేనేం డిస్టర్బ్ చేయను, హ్యాపీగా మాట్లాడుకోండి. మీరు అందరి కోసం అన్నీ చేశారు, నా కోసం ఇంకొకళ్ళకి జాబ్ ఇవ్వలేరా? ఓ అంతే కదా, ఇచ్చేద్దాం. దాందే ఉంది. ఎవరికి ఏం జాబ్ కావాలి చెప్పండి. మన రవిని నాకు పిఏగా అపాయింట్ చేయాలి. రవినా? లేదు సార్, వాడికి ముంబైలో జాబ్ వచ్చింది. వాడు రేపే వెళ్ళిపోతున్నాడు. వాడికి ఇక్కడ ఏ జాబ్ అవసరం లేదు. చూడు బాబాయ్, రవికి జాబ్ అవసరం లేదేమో, కానీ రవి నాకు అవసరం ఉన్నాడు. ఎందుకు శంకర్ గారు? ఎందుకంటావేంటి అబ్బాయి? ఆఫీస్ వర్కా నాకేమీ అర్థం కాదు. ఎవరైనా ఫైల్స్ పట్టుకొచ్చి ఇక్కడ సంతకం చేయండి, అక్కడ సంతకం చేయండి అంటే నాకేం తెలుస్తుంది? ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇద్దరు డిస్టర్బ్ చేయలేను కదా. అదే రవి నా పక్కన ఉన్నాడనుకో, తనకంతా తెలుస్తుంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈజీగా ఉంటుంది. అంటే అది మన శంకర్ నారాయణ గారు ఉన్నారు కదా. అబ్బా, ప్రతిదానికి ఆ పెద్ద ఇబ్బంది పెట్టడం ఎందుకు అబ్బాయి?